ఈరోజు రైతు భరోసా యాత్రగా అనంతపురం జిల్లాకు ఇచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగము నిరుద్యోగ వృత్తి అని వాగ్దానాలు చేసి దాదాపు 10 నెలలు పూర్తి అయినా కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కానీ ఒక ఉద్యోగం కానీ ఒక నిరుద్యోగ వృత్తి కానీ ఒక విద్యార్థికి కూడా అందడం లేదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు విద్యార్థులకు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఎస్కే యూనివర్సిటీ విద్యార్థిగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఓకే బ్రదర్, ఎలా ఉంది అంటే నోటిఫికేషన్స్ రాకపోవడం, అదేవిధంగా కొత్తగా అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అంటే ఇలాంటి హామీలు నెరవేర్చకపోవడం వల్ల మీరు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మేము నిరుద్యోగుల బాధ అంతా ఇంత కాదు, నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని మేము నమ్మకంతో ఓటేసి గెలిపించారు. మా ఫ్రెండ్స్ కూడా దాన్ని చంద్రబాబు అమలు చేయకోకుండా నిరుద్యోగులతో చెలగాట మాడుతున్నాడు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులైజ్ చేసేది అది మానుకొని వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఆశిస్తూ చంద్రబాబుకి ఇప్పటికైనా బుద్ధి రావాలని మా విద్యార్థి తరపున కోరుతున్నాం. సో అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అయితే రైతు కుటుంబాలు ఒకవైపున కరువు కాటకాలు తలెత్తుతున్నాయి. రైతులు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో పీజీ వంటి ఉన్నత విద్య అభ్యసించిన మీరు కూడా నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పాడు? రైతులకి హామీలు ఇచ్చాడు, విద్యార్థులకి నిరుద్యోగులకి హామీలు ఇచ్చాడు. సో రైతుల గురించి వాళ్ళ ఆవేదన వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సో నిరుద్యోగులుగా మేము ఆయన ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇంటికి ఒక ఉద్యోగం అని అతను సంవత్సరం అయిపోయింది వచ్చి ఒక్క నోటిఫికేషన్ ఆయన విడుదల చేయలే. సో తొందరగా సాధ్యమైనంత తొందరగా జేఎల్లు డిఎల్లు ఇలాంటి కాంట్రాక్ట్ బేస్ అన్ని పక్కన పెట్టేసి రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇవ్వాలని ఫ్రెష్గా ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేదు అంటే 2014 మే ముందు ఆయనకి ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి కూడా ఆయనకి దక్కదని మేము నిరుద్యోగులే హెచ్చరిస్తున్నాం. ఓకే బ్రదర్, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్లారు, తర్వాత ఆయన నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాకు రైతుల యాత్రకు వచ్చారు. ఆ రోజు ఎన్నికల ముందు రైతులు డ్వాక్రా రుణమాఫీలు అని చెప్పాడు. మళ్ళీ నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగము, బాబు రావాలంటే జాబ్ రావాలని ఈ విధంగా చెప్పాడు. ఆ నమ్మకంతోనే అందరూ ఓట్లేసి గెలిపించారు. మళ్ళీ మొదటి మామూలుకే మారినాడు అనుకుని ఓట్లేసాం, మళ్ళీ మోసం చేస్తున్నాడు. ఇప్పటికైనా కూడా రైతులు డ్వాక్రా వాళ్లకు రుణాలు మాఫీ చేసి వాళ్ళకు మాట నిలబెట్టుకొని, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ వదిలి మీరు మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో మాత్రము మీరు ఓటమి చాలా విధిగా చూస్తారు. జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం మేము. ఓకే బ్రదర్, ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? తర్వాత ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే నిరుద్యోగుల పట్ల అంటే ఏ విధంగా ఉంది? పాజిటివ్గా మీకు హోప్ ఉందా, లేకపోతే చేరన్న ఇంకొక కాన్సెప్ట్ ఉందా మీకు? ఈరోజు ప్రభుత్వ వైఖరి చూస్తుంటే గతంలో ఎలక్షన్స్ ముందు ఏమన్నారు, ఇంటికి జాబ్ ఇస్తామన్నారు. ఈరోజు విద్యార్థులు మరి పీజీలు పిహెచ్డీలు చేసి 40 ఏళ్ళు అయినప్పటికీ పిల్లలు కాక మరి ఎటువంటి ఇది నోచుకోక మరి ఈరోజు వేలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలో గోడల మధ్య మగ్గిపోతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అవేం పట్టనట్లు మరి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ చేయమని అడిగితే మరి విద్యార్థులపైన లాఠీ చార్జ్ హాస్టల్లోకి దూరి లాఠీ చార్జ్ చేయించడం ఇది ఎంత మాత్రం సమంజసం? నేను ఒకటే మాట అడుగుతున్నాను. మరి ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు విద్యార్థులు గుర్తు రాలేదా? ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, విద్యార్థుల సమస్యలు తీర్చు. తిరిగి నువ్వు ఎన్నికైతావు కానీ ఈ విధంగా చేసినట్లయితే తిరిగి నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండడానికి కానీ అర్హత సాధించలేవు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు మరి స్కాలర్షిప్ మంజూరు చేస్తామని చెప్పేసి ఈరోజు పీజీ విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు మంజూరు చేయకోకుండా మరి నువ్వు 40 లక్షల ఫండ్ ఈరోజు అనంతపురంకి వస్తే 40 లక్షల ఫండ్ ఎనికి పంపించడం జరిగింది. మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థిగా స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి మేము జగన్ కోరాము. ఉద్యోగం నిరుద్యోగ వృత్తి అంటే ఇలాంటి డిమాండ్లు ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు అడుగుతుంటే ఎలాంటి సమాధానం వస్తుంది మీకు? ఈ రోజు అడుగుతుంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. యూనివర్సిటీలలో 40 సంవత్సరాలు ఏజ్ పెంచినాడు. ఎందుకు పెంచినట్టే? ఇంతకుముందు నోటిఫికేషన్ లేవని పెంచినాడు. మరి ఈరోజు ఏజ్ పెంచి కూడా ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఏమంటే దురుద్దేశం. నిరుద్యోగులు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాడు. ఈరోజు SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అవి కూడా ఈరోజు విడుదల చేయాలి. ఇట్లా నిరుద్యోగుల్లో ఎంతోమంది నీకు ఓట్లేసి ఈరోజు మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నావు. అడిగినందుకు విద్యార్థులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. నీకు భవిష్యత్తులో నీకు విద్యార్థులే రాళ్లతో నీకు తరిమితడి కొడతారని మేము తెలుస్తున్నాం. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఎలాంటి భవిష్యత్తు కార్యాచరణకు విద్యార్థులు సన్నద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్రదర్?
సార్ నిరుద్యోగుల సమస్యల పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఒక పూట అన్నం పెట్టలేని పరిస్థితి, చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. ఇంటికాడికి పోతే అక్కడ వర్షం లేక పంటల పండగ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడా పీజీ పిహెచ్డీలు ఇంటి సెట్ క్వాలిఫై కూడా ఇక ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ ఉద్యోగం క్రమదగ్గరిస్తే వాళ్ళు కూడా నోటిఫికేషన్ లేని పరిస్థితి. అందువల్ల చాలా తీవ్ర పరిస్థితులు ఏర్పడి అక్కడ ఉద్యోగం రాక ఇంట్లో తల్లిదండ్రులు ఒక పూట భోజనం పెట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నిరుద్యోగులు. కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించామని కోరుచున్నాం సార్. ఒకవైపు కరువు, అదేవిధంగా విద్యార్థులపై ఆ ప్రభావం కూడా ఉంది. రైతు కుటుంబాలు నిత్యం కరువు కాటతో తలెడుతున్నాయి. అయితే విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు సార్? ఇప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు లేవు సార్. 2013వ సంవత్సరంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 90,000 పోస్టులకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ మన రాష్ట్ర విభజన కారణంగా అట్లనే ఆగిపోయినాయి. ఎస్పెషలీ 2008 నుంచి జేఎల్, డిఎల్, జేఏఓ గ్రూప్ 1 ఇచ్చినప్పటికి కూడా అది కోర్టు వివాదాలతోటి ఆగిపోయింది. విద్యార్థులు నిరుద్యోగంతో చాలా నిరుత్సాహంగా ఉన్నారు. అంచనా ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయంటారు? ఎందుకు ఫిలప్ చేయలేదు అనుకుంటున్నారు సార్? మొత్తానికైతే మటుకు 2013కి వచ్చేసి 93,000 పోస్టులు రాష్ట్ర డివైడ్ అయినప్పటికి కూడా మనకు దాదాపు 70,000 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఫైనాన్స్ లేదనే ఉద్దేశంతో పోస్టులు ఫిలప్ చేయట్లేదు. 40 సంవత్సరాలు వయోపరిమితి ఇచ్చినప్పటికీ సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది సార్. ఈ విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్.